తరచి చూస్తే అదో భిన్న ప్రపంచం. అక్కడ భూమిపై ఉండే రూల్స్ వర్తించవు. మనం భూమిపై ఫీల్ అయ్యే ఏ ప్రభావాలు అక్కడ కానరావు. ఇంత చెప్పాక అది అంతరిక్షం అని మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును, అది అంతరిక్షంలో భూమికి 400 కిలోమీటర్ ఎత్తులో ఉండే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్. అక్కడ నిరంతరం పరిశోధనలు జరుగుతుంటాయి. 21వ శతాబ్దపు అత్యాధునిక టెక్నాలజీలన్నిటికీ అంతరిక్షంలోని ఈ ఐఎస్ఎస్ కేంద్రం వేదికైంది. రసాయన శాస్త్రం, వృక్ష శాస్త్రం, భౌతిక శాస్త్రంలో పలు కీలక పరిశోధనలు భారరహిత స్థితిలో ఉండే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే జరిగాయి. భూమిపై గురుత్వాకర్షణ శక్తి పనిచేస్తుంటుంది, వాతావరణం ఉంటుంది, కాలుష్యాలుంటాయి, పర్యావరణ ప్రభావం ఉంటుంది. ఇవేవీ లేని స్థితి కేవలం అంతరిక్షంలోనే ఉంటుంది. అందుకే ఐఎస్ఎస్ కు అంత ప్రాధాన్యత ఉంటుంది. అక్కడ నిరంతరం 6 శాస్త్రవేత్తలకు ఆశ్రయం ఉంటుంది. అవసరమైతే మరో 4 సర్దుబాటు చేసేలా సకల సౌకర్యాలు ఉంటాయి. ఓ ఫుట్బాల్ స్టేడియం అంతా విస్తరించబడిన ఐఎస్ఎస్ లో అన్ని పద్ధతి ప్రకారం జరగాల్సి ఉంటుంది. భూమి మీద టైమింగ్ గానే ఇక్కడ పాటిస్తారు. నిజానికి అక్కడ మనకు భూమిపై కనిపించేలా సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు ఉండవు. ఐఎస్ఎస్ కేంద్రం ప్రతి 90 నిమిషాలకు ఒక్కసారిగా భూమి చుట్టూ తిరుగుతుంది. అలా రోజుకు 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు సంభవిస్తాయి. అందుకే అక్కడ పనిచేసేవారు భూమితో తమ సమయాలను సింక్ చేసుకుని కార్యక్రమాలను నడిపిస్తుంటారు. ఉదయం 7ంటికే నిద్రలేవడం చేస్తారు. 7:10 నిమిషాలకు అక్కడ సభ్యులతో సమావేశం నిర్వహించుకుని సమస్యలను సమీక్షించుకుంటారు. ఆపై కాలకృత్యాలను తీర్చుకుంటారు. భారరహిత స్థితిలో ఆ కార్యక్రమాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. కాస్త కష్టమే అయినా వారికి ఆ విషయంలో ముందే శిక్షణ ఉంటుంది. ఆపై 7:30 నుంచి 8 గంటల్లోగా అల్పాహారం స్వీకరించి పనులకు ఉపక్రమిస్తారు. అలా 8 నుంచి 12 గంటల వరకు తమకు కేటాయించబడిన పనులు చేస్తారు. ప్రయోగాలు, ఐఎస్ఎస్ మరమ్మతుల కోసం స్పేస్ వాక్ లాంటి పనులన్నమాట. ఆపై 12 నుంచి 12:30 వరకు లంచ్ చేస్తారు. అందులో వారికి ముందే తయారు చేయబడి ఫ్రీజ్ కండిషన్ లో ఉండే ఆహార పదార్థాలు ఉంటాయి. వాటిని వేడి చేసుకునేందుకు కేంద్రంలో ఏర్పాట్లు ఉంటాయి. ఆపై వాటిని పీల్చుకొని తినడం జరుగుతుంది. చిత్ర విచిత్రంగా ఉండే తిండి ప్రక్రియలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తిరిగి 12:30 నుంచి సాయంత్రం 6 గంటల దాకా తమ ప్రయోగాలను కంటిన్యూ చేస్తారు. ఎవరి గదుల్లో వారికి లాబొరేటరీ ప్రైవసీ ఉంటుంది. అంటే పడుకోవడానికి కూడా గదుల్లాంటివి ఉంటాయి. సాయంత్రం 6 గంటల నుంచి 6:30 దాకా భూకేంద్రం సమావేశం ఉంటుంది. ఎవరికి వారు తమ ప్రయోగాల్లో ప్రగతిని గురించి, ఎదురవుతున్న సమస్యల గురించి చర్చిస్తారు. రేపు నిర్వహించాల్సిన ప్రయోగాల గురించి ఈ రోజే వారికి తెలియజేస్తారు. ఇది పూర్తి కాగానే 6:30 నుంచి 7:30 వరకు డిన్నర్ ముగిస్తారు. అఫ్ కోర్స్ అక్కడ హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి అన్ని టీవీలు అందుబాటులో ఉంటాయి. వాటి ద్వారా స్థానిక వార్తలు చూస్తారు. వారికి 7:30 తర్వాత నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కేంద్రాన్ని శుభ్రం చేసుకోవడం, రేపటి రోజు పనులను మననం చేసుకోవడం, కుటుంబ సభ్యులతో పిచ్చాపాటి లాంటి కార్యక్రమాలతో ముగిస్తుంది. ఆసక్తి కలిగిన వారు విశాల విశ్వాంతరాలను ఐఎస్ఎస్ కేంద్రం అద్దం నుంచి బయటకు వీక్షిస్తూ గడిపేస్తారు. అది నిజంగా అద్భుతంగా ఉంటుంది. కింద కనిపించే భూమిపై క్షణాల్లో దేశాలు తరలిపోతుంటాయి. వాటిని వీడియో తీయడం, ఫోటోలు తీయడం లాంటివి చేస్తుంటారు. మరో విషయం ఏంటంటే వారానికి 5 నుంచి 6 రోజులు 2 గంటల పాటు వ్యాయామం చేయడం తప్పనిసరి. ఎవరికి వీలైన సమయంలో వారు ఎక్సర్సైజ్ చేయడం తప్పనిసరి. లేదంటే భారరహిత స్థితిలో ఉండే ఐఎస్ఎస్ శాస్త్రవేత్తల ఎముకలు పెలుసయ్యే ప్రమాదం ఉంటుంది. వ్యాయామాల విషయానికొస్తే అవి సాధారణంగా 30 నిమిషాలు థ్రెడ్మిల్, 70 నిమిషాలు సైక్లింగ్ లాంటి శరీర వ్యాయామాలని చేస్తారు. శుక్రవారాలు అంతా కలిసి తమ దేశానికి సంబంధించిన పర్సనల్ ప్రాజెక్టులు లేదా అంతా కలిసి సినిమాలు చూడడం చేస్తారు. రోజుల్లో చివరి అంకమైన పడుకునే సమయంలో మెయిల్ చెక్ చేసుకోవడం, డివిడీలు చూడటం, హోమ్ రేడియోల్లో గడపడం చేస్తారు. ఆపై పడుకునేందుకు ఉపక్రమిస్తారు. అయితే వారికి నిద్ర ఎలా పడుతుంది, చీకటి కానిదే అని అనుకోవచ్చు. కానీ వారి కోసం ప్రత్యేకంగా బెడ్ రూపం కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ప్రతి ఒక్కరికి వారి పేర్లతో కంపార్ట్మెంట్లు ఉంటుంది. అందులోకి ప్రవేశించి ఓ స్లీపింగ్ బ్యాగ్ లోకి దూరి తల వరకు ఉండే జిప్ మూసేస్తారు. బ్యాగ్ లో దూరడం వల్ల భారరహిత స్థితి వల్ల కలిగే కదలికలు ఉండవు. 2 తలుపులు పెట్టుకుని లైట్ బల్బ్ ఆర్పివేస్తే చాలు, అలా నిద్రదేవి ఒడిలోకి చేరిపోతారు. సరిగ్గా 8 గంటల నిద్ర తర్వాత మళ్లీ కార్యక్రమాలు మొదలవుతాయి. మిలియన్ల కొద్ది సంవత్సరాలుగా భూ వాతావరణానికి, ఆ గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా జీవించిన మనుషులు ఏకంగా పూర్తి విరుద్ధమైన స్థితిలో జీవించడం అన్నది కష్టంగానే ఉన్న ఐఎస్ఎస్ లో వ్యోమగాములు లేదా శాస్త్రవేత్తల సమయం అలా గడిచిపోతుంటుంది. అన్ని భూమి నుంచే సరుకులు రాకెట్ల ద్వారా వస్తాయి. నీరు, ఆహార పదార్థాలు, పరికరాలు ఫ్రెష్ గా ఉంటాయి.
తమ పరిశోధనలు ముగిసిన వారు బ్యాచీలుగా భూమికి వెళ్ళిపోతూ కొత్త వారు వస్తూ ఉంటారు. ఇది ఐఎస్ఎస్ కేంద్రానికి అందులో ఆశ్రయం పొందిన వారికి నిత్యకృత్యంగా ఉంటుంది. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో శూన్యంలో వాతావరణం అన్నది లేని స్థితిలో ఈ కేంద్రం పనిచేస్తుంటుంది. భూమిపై మనకు దొరికే ఓజోను పొర రక్షణ ఉండదు, రేడియేషన్ ఉంటుంది. ముఖ్యమైన భాగాలన్నీ కలిపి చూస్తే అదో 3 బెడ్రూమ్ల భవనంలా ఉంటుంది. అప్పుడప్పుడు ఐఎస్ఎస్ కేంద్రంలో వచ్చే కొన్ని సమస్యలు వ్యోమగాములందరికీ పని చెప్తాయి. ఉదాహరణకు కేంద్రంలో అప్పుడప్పుడు ఆక్సిజన్ లీక్ అవుతూ ఉంటుంది, లేదా ఏదైనా గ్రహశకలం ఢీ కొడుతూ ఉంటుంది. అతి చిన్న మైక్రో ఆస్టరాయిడ్ కూడా ఎంతో కొంత నష్టం కలుగజేస్తూ ఉంటుంది. దాన్ని క్లియర్ చేయడానికి వ్యోమగాములు స్పేస్ వాక్ నిర్వహిస్తారు, అంటే అంతరిక్షంలో నడవడం అన్నమాట. విశాల విశ్వంలో వేలాది మైళ్లు వేగంతో దూసుకుపోయే కేంద్రానికి శూన్యంలో నిలబడి రిపేర్లు చేయడం చేస్తారు. అక్కడ వారికి కేంద్రంతో తాళ్లు కనెక్ట్ అయి ఉంటాయి, కాబట్టి భయమేం లేదు. కానీ ఆ బంధం తెగిపోతే ఎట్టుపోతామో ఎవరికి తెలియదు. అలా ఎప్పుడూ జరగలేదు. కానీ స్పేస్ వాక్ చేసేందుకు ప్రత్యేక శిక్షణ, అనుభవం ఉన్న శాస్త్రవేత్తలు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. భూమి నుంచి వచ్చే ఆదేశాల మేరకు వారు తమ పనులు నిర్వహిస్తుంటారు. ఏది ఏమైనా అదో భిన్న ప్రపంచం. పూర్తిగా భూమికి భిన్నంగా ఉండే ప్రపంచంగా చెప్పుకోవచ్చు. 1998లో అంతరిక్షంలోకి పంపిన ఐఎస్ఎస్ వయసు మీద పడుతుంది. ఇప్పటికే దాని వయసు 26 సంవత్సరాలు నిండాయి. ఇంకా దాన్ని ఉపయోగించడం భవిష్యత్తులో ప్రమాదకరంగా మారుతుంది. అందుకే దాన్ని త్వరలో కూల్చివేనున్నారు. నిజానికి 15 నుంచి 30 సంవత్సరాల కాల పరిమితితో ఐఎస్ఎస్ ను ఏర్పాటు చేశారు. గతంలో తమ ఉమ్మడి పరిశోధనల కోసం అమెరికా, రష్యా, జపాన్, ఇతర యూరోప్ దేశాలు సహకారంతో ఐఎస్ఎస్ ను నిర్మించడం జరిగింది. కానీ ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఎవరికి వారు తమ సొంత గూడును కట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పలు దేశాలు ఎవరికి వారు తమ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే చైనా తనదంటూ అంతరిక్షంలో సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకుని దాన్ని విస్తరించుకునే ప్రయత్నాలు చేస్తుంది. అలాగే అమెరికా, రష్యా, భారత్ సహా పలు ప్రైవేట్ సంస్థలు కూడా స్పేస్ స్టేషన్ నిర్మాణాలకు రెడీ అవుతున్నాయి. మన అంతరిక్ష సంస్థ ఇస్రో ఇప్పటికే భారత స్పేస్ స్టేషన్ నిర్మాణానికి కావాల్సిన మాడ్యూల్స్ తయారీ విషయంలో అనుమతులు కూడా పొందింది. ఏది ఏమైనా ప్రపంచానికి ఎన్నో కొత్త ఆవిష్కరణలు అందించిన ఐఎస్ఎస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనంటే నిజమే కదా.